ములుగు జిల్లా వెంకటాపురం వద్ద ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడంటూ సొంత కొడుకుని హతమార్చినటువంటి పరిస్థితి. సొంత కొడుకునే పిన్ని సుపారీ ఇచ్చి మరి హతమార్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఒక కానిస్టేబుల్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నటువంటి మహిళ నిర్మల సాయి ప్రకాష్ అనేటువంటి ఒక యువకుడిని హతమార్చింది. ఆ హతమార్చినటువంటి విధానము చాలా దారుణ కలవరపాటుకైతే గురి చేస్తున్నటువంటి పరిస్థితి. సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మరి ఆ యొక్క ఘాతకానికైతే ఒడిగట్టినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎవరైతే మృతి చెందినటువంటి సాయి ప్రకాష్ ఉన్నాడో, సాయి ప్రకాష్ చాలా వరకు స్వచ్ఛంద సంస్థ చేయుత స్వచ్ఛంద సంస్థ అనేటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని తను ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆ నిందితురాలు ఎవరైతే ఉన్నారో నిందితురాలని మనం చూడొచ్చు. ఆ కానిస్టేబుల్ని కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇతను ఆ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, ఇతనే ఆ యొక్క ఘాతకానికి ఒడిగట్టినటువంటి వ్యక్తి. ఇక మరణించినటువంటి సాయి ప్రకాష్కు సంబంధించినటువంటి ఫోటోను కూడా మనం చూడొచ్చు. సాయి ప్రకాష్ చాలా చురుగ్గా ఉండేవాడని తెలుస్తూ ఉంది. సాయి ప్రకాష్ పూర్తిగా ఈ విషయంలో ముఖ్యంగా సోషల్ వర్కింగ్ సంబంధించినటువంటి విషయంలో మాత్రము సాయి ప్రకాష్ పూర్తి స్థాయిలో తన యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉండేదని తెలుస్తూ ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో తనకు ఒక గొప్ప పేరు రావాలి, తెలంగాణ రాష్ట్రంలో నాకు ఒక పేరు రావాలనేటువంటి ఉద్దేశంతో తను ఒక చారిటీ ఏర్పాటు చేస్తూ ముందుకు పోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సాయి ప్రకాష్కు సంబంధించినటువంటి ఈ యొక్క విజువల్స్ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానిస్టేబుల్ శ్రీనివాసరావుతోని ఉన్నటువంటి ఎఫ్ఐఆర్తో సొంత పిన్ని నిర్మల అనే యొక్క ఘాతకానికి ఒడిగట్టింది. ఆ యొక్క ఘాతకంలో సాయి ప్రకాష్ తీవ్రంగా చంపివేయబడ్డాడు. చంపేసినటువంటి సాయి ప్రకాష్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వైపుకు తరలించుకుంటూ వెళ్ళి ఒక బావిలో పడేయడం జరిగింది. ఎల్కతుర్తి వద్ద ఉన్నటువంటి హుస్నాబాద్ వద్ద ఒక బావిలో పడేయడం జరిగింది. ఆ యొక్క కెమెరా, ఆ యొక్క సెల్ ఫోన్లను సీసీ కెమెరాలో చూసినటువంటి విషయంలో ఒక కారు తన యొక్క వెహికల్కి వెంబడిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకైతే తెలియడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి యొక్క బావిలోనే సాయి ప్రకాష్ సంబంధించినటువంటి బాడీని అయితే వేయడం జరిగింది. చివరికి సాయి ప్రకాష్ బాడీ కూడా లభ్యమైనటువంటి నేపథ్యంలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క బాడీని బయటకు తీయడము, మిస్సింగ్ కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ లభ్యం కాకపోవడంతో ఆ యొక్క బాడీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఖననం కూడా అక్కడ చేశారని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు సాయి ప్రకాష్ ప్రస్తుత మంత్రి, ములుగు ఎమ్మెల్యే అయినటువంటి సీతక్కతో ఉన్నటువంటి ఈ యొక్క దృశ్యాలను కూడా చూడొచ్చు. పలు కీలకంగా కరోనా సమయంలో వారి యొక్క సేవలను కూడా మనం అయితే అబ్జర్వ్ చేయవచ్చు. సాయి ప్రకాష్ చాలా చురుగ్గా పాల్గొనేవాడు, ముఖ్యంగా సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో అంటూ మనకైతే తెలుస్తూ ఉంది. సాయి ప్రకాష్ సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలలో భాగంగా తను చాలా వరకు తన యొక్క సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నాడని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. సాయి ప్రకాష్కి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నటువంటి విజువల్ ఇది. ఇక్కడ కారు ముందుకు వెళ్తూ ఉంది, కారు వెనకాల ఈ యొక్క ఆటో ప్రయాణం ఇస్తూ ఉంది. ఇందులోనే ఆ సుపారీ గ్యాంగ్ అయితే ఉంది. ఈ సాయి ప్రకాష్ ఇక్కడ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. తనకు సంబంధించినటువంటి కారుని వెంబడిస్తూ వస్తూ ఉన్నారు ఈ యొక్క దుండగుల దాడిలో చివరికి సాయి ప్రకాష్ అయితే మరణించడం జరిగింది. ఇక సాయి ప్రకాష్కు సంబంధించినటువంటి డెడ్ బాడీని కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడైతే పూడ్చిపెడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులే ఇదొక అజ్ఞాత, ఎవరికి సంబంధం లేనటువంటి డెడ్ బాడీగా గుర్తించి ఎక్కడ కూడా మిస్సింగ్ కేసు నమోదు కాలేదు, ఎలాంటి ఆచూకీ కూడా దొరకపోవడంతో మున్సిపల్ అధికారులే 18వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరంన పూడ్చిపెట్టినటువంటి ఆ యొక్క దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మున్సిపల్ వాళ్ళే ఖననం కూడా చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో ఒకటైతే అర్థమవుతూ ఉంది. ఈ యొక్క మహిళకి, ఈ యొక్క పిన్ని వరుస అయ్యేటువంటి మహిళకి ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్తో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఉండడంతో ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్కి అడ్డు వస్తున్నాడు అంటూ చంపేసినటువంటి ఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇదే విషయం పైన పూర్తి వివరాలు మా యొక్క ప్రతినిధి సన్నీని అడిగి తెలుసుకుందాం. అసలు అక్కడ ఏం జరిగింది, ఏంటి పరిస్థితి అనేది అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మా యొక్క వరంగల్ ప్రతినిధి సన్నితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అంటే రెండు విషయాలలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇల్లీగల్ ఎఫైర్స్ అనేటివి ఎట్లా హతమారుస్తున్నారు అంటే ఇంత దారుణంగా ఒడిగడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం.
అసలు మరీ దారుణమైనటువంటి సిచ్యువేషన్. ఒక యువకుణ్ణి తనకు అడ్డు వస్తున్నాడంటూ సన్నీ అన్న నమస్తే. అయ్యా, సాయి ప్రకాష్కు సంబంధించి అసలు ఏంటి, వారం రోజుల నుంచి వెతుకుతా ఉన్నారంటున్నారు, ఏం జరిగింది అసలు? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇటు మంగళవారం ఏదైతే ఏప్రిల్ 15వ తారీఖు అయితే సాయి ప్రకాష్ మిస్ అయినట్టుగా తెలుస్తుంది. మిస్ అయిన క్రమంలోనే దాదాపు వారం రోజులకైతే ఒక కొలిక్కొచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే సినిమాని తలపిస్తున్నట్టుగా అయితే ఇక్కడ సిచ్యువేషన్ అయితే క్లియర్‌గా కూడా అర్థమవుతుంది. ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నాడో కానిస్టేబుల్‌కి సంబంధించి రెక్కీ నిర్వహించాడు. ఎవరైతే వాళ్ళకి సుపారీ కూడా ఇచ్చాడు. సుపారీ ఇస్తేనే వాళ్ళు రెక్కీ నిర్వహించి ఆటోతోనే అతన్ని గుద్ది, అతని కారులోనే అతన్ను తీసుకొని వెళ్ళి ఏదైతే కొట్టి చంపేసినట్టుగా కూడా క్లియర్‌గా పిక్చర్ అయితే అర్థమవుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే మాత్రం వివాహేతర సంబంధమే దీన్ని మొత్తం గూడా ఇదైందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా గూడా ఇటు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న ప్రజలు కావచ్చు, వాళ్ళ సాయి ప్రకాష్ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు మృతదేహాన్నయితే బావిలో నుంచి తీసి ఎవరైతే స్థానికంగా ఉన్న అక్కడ ఉన్నటువంటి అధికారులు బావిలో నుంచి తీసి ఆ మృతదేహాన్నయితే పూడ్చిపెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలేం జరిగింది? ఎట్లా జరిగిందంటూ కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ యొక్క ఫుటేజ్‌లో 18వ తారీఖు రోజే తనకు సంబంధించినటువంటి ఖననం జరిగినట్టుగా, పూడ్చిపెట్టినట్టుగా ఫోటోస్‌లో కనబడతా ఉంది కదా! పూడ్చిపెట్టేటువంటి వాళ్ళు ఎవరు అసలు? పూడ్చిపెట్టేవాళ్ళు ఎవరైతే ప్రధానంగా చూసుకుంటే మాత్రం అక్కడ బావి ఉంటుంది. నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఒక బావి ఉంటుంది. ఆ బావిలో ఆ మృతదేహం లభ్యమైంది. దానికి సంబంధించి మిస్సింగ్ కేసు ఏదైనా వచ్చిన తర్వాత మనం ఇది చేద్దామంటూ కూడా ఒక 2 డేస్ ఒక 1 డే అయితే ఆ మృతదేహాన్ని ఉంచడం జరిగింది. ఎవరు దానికి పూర్తి స్థాయిలో ఎవరు ముందుకు రాకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి అధికారులే దాన్ని పూడ్చిపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆ మృతదేహాన్నయితే ఇప్పుడు మళ్ళీ తీస్తున్న పరిస్థితి ఉంది. దానికి పోస్ట్‌మార్టం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్తారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు పోలీస్ అధికారులు కూడా ఈ కేసుని డైవర్ట్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇక కేసు నీరుగార్చే ప్రయత్నం అంటూ కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇటు కానిస్టేబుల్‌కి సంబంధించి కానిస్టేబుల్ ఇటీవల కాలంలో మంత్రులు ఎవరైతే ములుగు జిల్లాకి పర్యటించారో వాళ్ళ డ్యూటీలో ఉన్నాను అంటూ కూడా కానిస్టేబుల్ చెప్తున్న పరిస్థితుల్లోనే ఎవరైతే వాళ్ళకి సుపారీ ఇచ్చే ఇదంతా చేయించారు అంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ఇటు వాళ్ళ పిన్నికి సంబంధించి నిన్న రాత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొట్టుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో అప్పచెప్పిన పరిస్థితి ఉంది. అతని భర్త కూడా కొట్టుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో అప్పచెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు శోక సముద్రంలో మునిగిపోతున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉండే వ్యక్తి అనేక రక్తదాన శిబిరాలు పెట్టాడు. అనేక మందికి రక్తదానం చేశాడు. రక్తం ఎవరికి ఇదున్నా నేను ముందున్నానంటూ వెళ్ళే వ్యక్తి లేకపోవడంతోని మాకు ఇలా అవుతుంది. మేము తట్టుకోలేకపోతున్నాం అంటూ కూడా బంధుమిత్రులు కావచ్చు, ప్రజలందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పిన్ని నిర్మల అని చెప్తా ఉన్నారు. నిర్మలకు అలాగే ఆ కానిస్టేబుల్‌కు అసలు ఎక్కడ ఇలాంటి వివాహేతర సంబంధం అయింది అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఏంటి అసలు? ఆ పిన్నికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు పిన్నికి సంబంధించి ఎవరైతే సాయి ప్రకాష్ పిన్ని ఉందో ఆమెకు సంబంధించి వెంకటాపురంలో ఉంటుంది. జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళ భర్త వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అతనికి సంబంధించి వాళ్ళకి ఏదో ఫ్యామిలీ గొడవలున్న నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్‌లకు వెళ్ళిన పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎవరైతే శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ అక్కడ డ్యూటీలో ఉన్నాడు. డ్యూటీలో ఉండి ఏంటమ్మా ఏంటి అని అడిగి మెల్లగా ఆమెతోని మాటలు కలిపి ఇలా చేశాడంటూ కూడా ఇది కూడా నడుస్తుంది. దీనికి సంబంధించి సాయి ప్రకాష్ ఏం చేశాడంటే వివాహేతర సంబంధించి వాళ్ళ బాబాయ్ వచ్చి సాయి ప్రకాష్‌కి చెప్తే ఇది ఇలా చేస్తుంది అని చెప్పేసి సాయి ప్రకాష్ చెప్తే సాయి ప్రకాష్ వెంటనే స్థానికంగా ఉన్న ఎవరైతే పోలీస్ అధికారులు ఉంటారో వాళ్ళకి చెప్తే వాళ్ళు కంప్లెయింట్ ఇవ్వండి మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలోనే తను దగ్గరుండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ చేసిన నేపథ్యంలోనే ఈ సా కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నాడో ఆయన సస్పెండ్ అయిన పరిస్థితి కూడా ఉంది. గత 5 నెలల క్రితం అయితే సస్పెండ్ జరిగిన పరిస్థితి ఉంది. సస్పెండ్ జరిగిన క్రమంలో రెక్కీ కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ వ్యక్తి ఎక్కడ తిరుగుతున్నాడు? ఏం చేస్తున్నాడు? దగ్గరున్న సాయి ప్రకాష్‌కి దగ్గరగా ఉండే మిత్రులకి ఫోన్ చేసి
నేను హెల్త్ క్యాంప్ పెట్టాలనుకుంటున్నాను, అతని ఫోన్ నెంబర్ ఇవ్వండి, అతను ఎక్కడున్నాడు ఏంటి అంటూ కూడా అనేక రకాలుగా ఎంక్వైరీ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు, సన్నిహితులు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైతే పోలీస్ అధికారి ఉన్నాడో పోలీస్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు, విచారించారు. విచారించిన తర్వాత ఈ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది మనం బయటపెట్టాం. బయటపెట్టిన క్రమంలో పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి నిన్న రాత్రి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు విషయం చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే బావిలో మేము చంపి బావిలో వేశాం అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. ఒక పక్కేమో కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఒక పక్కేమో ఈ బావిలో పడేసాం, తర్వాత మృతదేహాన్ని మేము కాల్చేసామంటూ కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్, అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవ్వరు కూడా కనీసం మాట్లాడలేని పొజిషన్‌లో ఉన్నారు. ఏ క్షణం ఏం జరుగుతదా? తర్వాత ఏం జరుగుతది? తర్వాత ఏం తెలుస్తది మనకు? తర్వాత ఏం తెలుస్తదంటూ కూడా టెన్షన్ పడుతున్న వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. ఎస్, మీరు అదే ప్రాంతానికి సంబంధించినటువంటి వారు. ఎలా ఉండేది అసలు సాయి ప్రకాష్? ఎలా ఉండేది తన మిత్రులతో, తన చుట్టుపక్కల? సాయి ప్రకాష్‌కి సంబంధించి దాదాపు నాకు ఒక 23 సంవత్సరాల నుంచి తెలుసు వ్యక్తి. మేము చిన్నప్పటి నుంచి కూడా కలిసి చదువుకున్న వ్యక్తి. మా సూపర్ సీనియర్ అవుతాడు. దీనికి సంబంధించి కూడా నిత్యం ప్రజల్లోనే ఉండే వ్యక్తి. అసలు ప్రజలకి ఏ కష్టం వచ్చినా నా వంతు సాయం నేను ఏదో ఒక విధంగా చేయాలి అంటూ కూడా చెప్పే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఇలా జరగడం అనేది తీవ్రంగా కూడా బాధాకరం అంటూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఇటుపక్క సన్నిహితులు ఎవరుంటారో కనీసం చీమకు కూడా హాని చేయని వ్యక్తి ఇలా ఇలా కనిపించకుండా పోవడం, ఇలా చనిపోవడం చాలా బాధాకరం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఈ ఈ ఈ మర్డర్‌కి సంబంధించి దీంట్లో ఇన్వాల్వ్ అయిన అందరికీ కూడా ఉరిశిక్ష వేయాలి. ఉరిశిక్ష వేయకపోతే మేము తీవ్రంగా కూడా ధర్నాలు చేస్తాం అంటూ కూడా బంధుమిత్రులు చెప్తా ఉన్నారు. ఎంతమంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు సాయి ప్రకాష్‌కి వాళ్ళ ఫ్యామిలీలో? సాయి ప్రకాష్‌కి ఒక తమ్ముడున్నాడు. వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళు. సాయి ప్రకాష్‌కి సంబంధించి ఒక కార్ ఉంటుంది. కార్‌ని రెంట్‌కి తిప్పుతూ కూడా అతను జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. ఫైనాన్షియల్‌గా కూడా అంతంత మాత్రమే అయినప్పటికీ కూడా ప్రజలకి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే వ్యక్తి. ఏదైతే రక్తహీనతకు సంబంధించి ఇటీవల కాలంలో ఈ ఏజెన్సీ ప్రాంతాలలో చాలామంది కూడా తలసేమియా వ్యాధి వల్ల చాలామంది కూడా చనిపోయిన సిట్యుయేషన్‌లో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. గర్భిణీ స్త్రీలకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా మనకు ముందుకు వెళ్ళాలంటూ ఒక పంతాగా తీసుకున్న వ్యక్తి ఇలా కనపడకపోవడం అనేది తీవ్రంగా కూడా అందరినీ ఇచ్చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎస్, ఇది మా ప్రతినిధి సన్నీ చెప్తున్న మాటలు. మనం చూడొచ్చు సాయి ప్రకాష్ తన యొక్క చురుకుదనం ఎట్లా ఉండేది అనేది కొన్ని ఫోటోలు మచ్చుకైతే మనం చూస్తున్నటువంటి వాటిలో కనబడుతున్నాయి. సాయి ప్రకాష్ సంబంధించినటువంటి మృతదేహము ఇక్కడ మనకు కనబడినట్టు కనబడుతూ ఉంది. ఇది బావి లోపల సాయి ప్రకాష్ సంబంధించినటువంటి మృతదేహం. ఇక ఆ యొక్క ఘాతకానికి ఒడిగట్టినటువంటి మహిళను చూడొచ్చు. ఇతను వీడే ఆ యొక్క కానిస్టేబుల్ అనాలా లేకపోతే ఇంకా కామాంధుడు అనాలో పక్కన పెడితే వీని కామం కోసము ఇక్కడ ఉన్నటువంటి యొక్క సాయి ప్రకాష్ని అయితే హత్య చేయించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. సాయి ప్రకాష్ సంబంధించినటువంటి ఈ యొక్క బాడీని 18వ తారీఖు రోజే ఖననం చేసినటువంటి సిచ్యువేషన్, పూడ్చిపెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. అక్కడ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళే ఈ యొక్క బాడీని అయితే పూడ్చిపెట్టడం జరిగింది. ఎవరు కూడా మిస్సింగ్ కేసుకు సంబంధించినటువంటిది ఎక్కడ కూడా నమోదు కాకపోవడంతో ఇక తప్పని పరిస్థితులలో ఆసుపత్రి వద్ద ఉంటే ఆసుపత్రి నుంచి తీసుకెళ్ళి వారే పూడ్చిపెట్టినటువంటి యొక్క సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది దారుణమైనటువంటి సంఘటన. అంటే అసలు లైంగిక ఏదైతే ఇది ఉందో, లైంగిక వాంఛ ఏదైతే ఉందో అది సొంత కొడుకుపైకి కూడా చంపడానికి వరకు కూడా వెళ్ళిందంటే ఎంత దారుణమో మనం అర్థం చేసుకోవచ్చు. మరి వీరికి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అనేది కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఖచ్చితంగా ఇలాంటి వారిని అయితే ఉపేక్షించాల్సినటువంటి అవసరం అయితే లేదు. లైంగిక వాంఛకు అడ్డొస్తున్నాడని చెప్పేసి రీసెంట్గా అమీన్పూర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రాంతంలో 3 పిల్లలను చంపేసినటువంటి ఒక మహిళను మనం చూసినాం. లైంగిక వాంఛకు అడ్డొస్తున్నాడని భర్తలను కరచేస్తున్నటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఇది ఇంకొక రకమైనటువంటి కేసు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్